హలో నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి గోధుమ పిండితో గారెలు ఉంచబోతున్నారండి. ఏ పప్పు నానబెట్టకుండానే డీప్ ఫ్రై లేకుండానే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా టిఫిన్ బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా నచ్చుతారండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. వెరైటీగా ఉండే గోధుమ పిండితో గారెలు ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. 3/4 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసేసిన పిండిలో ఇలా చేశారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి గారెలు. దీనిలో కొంచెం సరిపడినంత ఉప్పు, కారం వేసుకున్నారండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఉప్పు, కారాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన దానిలో ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే ఆయిల్ అనేది ఆ గరిటతో వేసుకున్నానండి. 1.5 గరిటె వరకు పట్టిందండి. ఇది కూడా వేసేసి పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. దీనివల్ల గోధుమ పిండి గారెలు అనేది సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు నేను 2 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకున్నానండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. 2 గుప్పిళ్ళు కొత్తిమీర వేసుకున్నానండి. ఒకసారి ఉల్లిపాయలన్నీ ఫ్రెష్ అయ్యేటట్లు పిండిలో కలిసిపోయేటట్లు బాగా కలపండి. అప్పుడు ఉల్లిపాయలు అనేది సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండి కలిపాం కదండి, చూడండి ఇలా ఉండాలండి. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. మరీ గట్టిగా కలుపుతుంటే గారెలు అనేది గట్టిగా వస్తాయండి. దీని మీద కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఇలా ప్రెస్ చేసేసి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచామంటే దీనిలో ఉన్న రవ్వ బాగా సాఫ్ట్గా అయ్యి మెత్తగా వస్తాయండి. దీనికి ఇలా చేసామంటే అందరూ కూడా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా మూత పెట్టేసి 15 నిమిషాలు ఉంచేద్దామండి. పిండి కూడా చక్కగా నారిపోయి ఉంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఉంచితే సరిపోతుంది. ఒక బటర్ పేపర్ తీసేసుకోండి, ఆయిల్ తోటి స్ప్రెడ్ చేసుకోండి. మీకు కావాల్సిన షేప్లో ఒక పిండి ముద్ద తీసేసేసుకొని పలుచగా చేసుకోండి. గారెల్లాగా వేటికి మందంగా ఉంటే టేస్టీగా ఉండదండి. సెమీ మీడియంలో ఉండాలండి. ఒక హోల్లా పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూపించిన విధంగా మందంగా ఉంచండి. అప్పుడే లోపల బాగా ఫ్రై అవుతాయండి. ఒక ప్యాన్ పెట్టుకేసుకొని ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఎన్ని పడితే అన్నీ పెట్టుకోండి. చూడండి, ఆయిల్ పడుతుంది. ఆయిల్ కూడా ఫ్రై అయిన తర్వాతనే ఇలాగా వేసుకోండి. గారెలు అనేవి ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాతనే తిప్పుకొని మరీ ఎర్రగా వచ్చాయంటే చాలా గట్టిగా ఉంటాయండి. ఈ ఒక్క చిట్కా ఫాలో అవ్వండి. చూడండి, ఇలా వస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో డిష్ అవుట్ చేసుకోవట్లేదండి. నేను దీనిలో ఏ సైడ్ కర్రీ కూడా తీసుకోలేదండి. దీనిలో ఉన్నవే సరిపోతాయండి. చూపించిన విధంగానే ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. నేనైతే టమాటా పచ్చడితో అద్దుకొని తీసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. దీనికి సైడ్ చట్నీ లేకపోయినా కానీ ఉట్టిగా అయినా తినచ్చండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇలాగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి గారెలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.